ఏముందరా కదా పడితే ఇలాంటి ఆమెను పడేయాలి రాబాయ్. నిన్ను చూస్తే ఆటోమేటిక్గా పడుద్దిరా. రే ఆ అమ్మాయిని అది మీ ఇద్దరు సైడ్ అయిపోండి. ఆ పని ఏదో మీ ఇద్దరు చేయండి. నేను ట్రాఫిక్ అనుకున్నాడు, హార్న్ కొట్టుకొని సైడ్ తప్పుకోవడానికి వదిలే ప్రసక్తే లేదు. ఆ పిల్ల నాది. మనం ముగ్గురం ప్రపోజ్ చేద్దాం, ఎవడికి పడితే ఆడికే. ఏట్రా ఏం మాట్లాడు. ఏమన్నా మాధవ్, బకెట్ ఏమైనా పట్టమంటావా? వద్దురా, వద్దు వద్దు. అరే ఆ అమ్మాయి పక్కన నిలబడితే ఎలాగుంటుందంట? నువ్వా బాడీ ఉన్న గాడిలా ఉన్నావురా. అరే పదరా పలకరించి వద్దాం. అరే నువ్వు మాట్లాడరా. అరే నువ్వు మాట్లాడు. అరే నువ్వు మాట్లాడరా. నువ్వు మాట్లాడు. అరే నువ్వు మాట్లాడరా. అరే నువ్వు మాట్లాడరా. అరే నువ్వు మాట్లాడరా. అరే నువ్వు మాట్లాడరా. వన్ సెకండ్, చేంజ్ లేదండి. ఏంటి మా వాడు చూడడానికి అలా కనిపిస్తారు కానీ అడుక్కున్నాడేం కాదండి. ఏం కావాలి? మేము ముగ్గురు మిమ్మల్ని లవ్ చేస్తున్నాం. ఏంటి వాట్ పిచ్చా నీకు? బ్రెయిన్ పని చేయట్లేదా? మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? హలో హోల్డ్ ఆన్ అవన్నీ ఇంటి దగ్గర పెట్టి వచ్చాం కానీ ముందు మా లవ్ చేయి. మీ ముగ్గురులో ఎవరిని లవ్ చేయాలి? నా దగ్గర బైక్, నా దగ్గర కార్ ఉంది. నా దగ్గర ఆపండి, అర్థమవుతూనే ఉంది. సరే, మీకు నేను మీ ముగ్గురికి ఒక 1 hour టైం ఇస్తాను. నన్ను ఎవరైతే బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళని నేను లవ్ చేస్తాను, సరేనా? ఓకేనా? ఓకే. ముందు ఎవరు తీసుకెళ్తారు? ముందు తీసుకెళ్ళరా. వెళ్ళండి. సరేరా. హాయ్, హలో. మరీ అంతలా ఊగకండి, పడిపోతాను. సారీ, సరదాగా అన్నాను. ఏం పర్లేదు, నాకు ఇది మామూలే. అవునా? ఏం చేస్తుంటారు మీరు? నేనా? తింటుంటాను. అది చూస్తుంటే అర్థమవుతుంది. అది కాకుండా ఇంకేం చేస్తారు? కవితలు రాస్తుంటాను. యునో ఐఎమ్ ఏ గ్రేట్ పోయిట్రీ. అది పోయిట్రీ కాదు, పోయెట్. నాకు పోయిట్రీస్ అంటే చాలా ఇష్టం. అవునా? అయితే చూసుకొని చంపేస్తాను. మీరు ఫోన్లో అంటారు హలో, నేను మాత్రం సోలో. నేను వేసుకున్న షర్ట్ యుఎస్ పోలో. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా ఫ్లోలో. మీరు సూపర్ అండి. కనెక్ట్ అవుతున్నట్టు ఉంది. నీ మీద నాకుంది ప్రేమ, నువ్వు కాదన్నవనే ధీమా. ఓహో, నువ్వు ఒప్పుకుంటే చేస్తే ఎల్ఐసి బీమా, లేకపోతే నేను పోతా కోమా. ఇదంతా నా కర్మ. ఏంటంటే ఏం లేదు, వర్మ గారి కంటే బాగా చెప్పారు అంటున్నా. థ్యాంక్ యూ. ఐ రిటర్న్ వన్ మోర్ ఫర్ యూ. చెప్పండి. ఒళ్ళంతా మంటగా ఉంటే ఎండాకాలం, నన్ను ఈ గంటలో ప్రేమించడానికి ఏం పోయే కాలం. తెలుగు చంపేశారండి. హే యునో నాకు ఇంగ్లీష్ కూడా వచ్చు. ఏంటంటున్నావు? ఏం లేదు, నాకు ఈ అదృష్టం కూడా అంటున్నా. వినపడింది. వినపడాలనే అన్నా. హే యు నాటీ, ఐఎమ్ సో ఫ్యాట్, యు ఆర్ లుకింగ్ హాట్. I have very big belly. You are looking like cute lily. It's so silly. Oh, really? Just kidding. Yes, I know. వాహ్, కవితలు బాగా చెప్తున్నారండి. థ్యాంక్ యూ. ఆ కవితకు కూడా ఇవే చెప్పాను. కుమ్మేసిందా? లేదు, ఊసేసింది. ఇదిగో పాప, నాకు ఇంప్రెషన్గా నవ్వగాని నన్ను లవ్ చేయొచ్చు కదా. ఏంటి నీతో లవ్వా? ఏంటి 0 సినిమాకి నాతో పాటు సీక్వెల్ చేయమన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? మీరు భలే నవ్విస్తారండి. ఇదేం చేసినా కామెడీ అంటుంది. లాభం లేదు, డోస్ పెంచాలి. ఇన్ఫ్యాక్ట్ నా మాటల గురించి చాలామంది ఇన్స్పైర్ కూడా అయ్యారు. ఇన్స్పైర్ అయ్యారా లేక ఎక్స్పైర్ అయ్యారా? ఏం లేదు, జస్ట్ జోక్ చేశాను అంతే. యు ఆర్ ఆల్వేస్ జస్ట్ కిడింగ్. నువ్వు నా మీద వేస్తే జోకు నా గుండెల్లో గుచ్చుకుంది మీకు. గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్, నువ్వు కాదంటే నేను పడతా టెన్షన్. ఎవరండి అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండా? అవునండి, రోజు ఫోన్ చేస్తుంది, ఏదో పాట పాడుతుంది. ఓ అవునా? ఏది ఒకసారి నెంబర్ చెప్పండి. 9100 ఏదో వస్తుందండి. అది ఐడియా కస్టమర్ కేర్ నెంబర్. చూసారా నేనంటే ఎంత కేరో. ఈడు మారడు. ఏం లేదు. అయిపోయిందా? సరే వెళ్ళు. వెళ్దామా? హాయ్, హలో. ఏంటండి ఇలా? అంటే హఠాత్తుగా మీ ముందు ఒక దేవత ప్రత్యక్షం అయితే మీరేం చేస్తారు? షాక్ అవుతాను. నేను కూడా షాక్లోనే ఉన్నా. తేరుకోవడానికి వారం పడద్ది, కాకపోతే మనకు ఉన్నది గంటే కదా. అబ్బో, ఏంటి? ఏం లేదు, మీ ఫోన్ అని అడుగుతున్నాను.
ప్రతి ఒక్కడి గుండె కొట్టుకుంటుందనే క్లారిటీతో బతికేస్తుంటారు చాలామంది. నేను కూడా అదే క్లారిటీతో బతికేద్దాం అనుకున్నాను, కానీ నిన్ను చూసాకే ఇదే అనుకున్నాను. ఇది కూడా పని చేయట్లేదు. రే ఆపరా రే, ఇలాంటివి చాలా చూసాం, ఆపు. సార్ ఏంటి కొంచెం ఫ్రీడమ్. ఆగస్ట్ 15కి దొరుకుతుంది కానీ నీ పని నువ్వు చూసుకో. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. అవును. అంటే నేను ఏసీ నుంచి ఎప్పుడు బయటికి రాను. రాత్రి అయితే ఓసీ తాగేవాడు, నువ్వు కూడా ఏసీ కోసం మాట్లాడటమే. వీడు మళ్ళీ వచ్చాడురా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఎందుకు? ఏం లేదు, గూగుల్లో మీరు ముందు పుట్టారా అందం ముందు పుట్టిందో తెలుసుకుందామని. ఊరుకోండి, మీరు కూడా బానే ఉన్నారు కదా. రే సురేష్ ఆగరా, ఇక్కడ ఏదో కామెడీ జరుగుతున్నట్టుంది. నీ అమ్మేడు మళ్ళీ వచ్చాడు. అసలు నా గురించి ఏం తెలుసని లవ్ చేస్తున్నారు? కొంతమంది అమ్మాయిలు చేస్తే కుమ్మాలు అనిపిస్తుంది, కొంతమంది అమ్మాయిలు చేస్తే ఉమ్మాలు అనిపిస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తే నమ్మాలి అనిపిస్తుంది. అదేంటో అండి, అసలు అబద్ధం చెప్పడమే రాదు నాకు. ఇదే నాకు చెప్తుంది. అవునా, నేను కూడా అంతే. ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏంటి? అసలు ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి మనకి నచ్చితే పెద్దోన్ని ఒప్పించాలనే ఫామ్లో ఎవడు కనిపెట్టాడు, కానీ నిన్ను చూసాక చంపేయాలని ఉంది తెలుసా. ఆహా, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద గూగుల్లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉందని నిన్ను చూసాక అనిపించింది. ఎందుకు మీ హాబీస్ ఏంటి? పెద్దగా ఏం లేవు, కానీ బుక్స్ బాగా చదువుతా. ఓ, మరి మీరు? నేను ఫేస్బుక్ చదువుతుంటా. ఓ, నువ్వు నన్ను ఇంత లవ్ చేస్తున్నావు కదా, ఒకవేళ నేను నిన్ను లవ్ చేయకపోతే వదిలేసి వెళ్తావా? 5 నిమిషాలు ఆనందాన్ని ఇచ్చే కాఫీయే మనం చాలా ఇష్టపడి తాగుతాం. అలాంటిది జీవితాంతం ఆనందాన్ని ఇచ్చే ఇలాంటి అమ్మాయిని ఎలా వదిలేస్తాను చెప్పు. సావా గుర్తుండు. టైం ఎంతండి? 12 అయిందండి. ఎందుకు? ఏం లేదు. ఓకే. మీరు నన్ను లవ్ చేస్తున్నారని గ్యారంటీ ఏంటి? ఏంటి? యాటిట్యూడ్ కోసం నీకు అర్థం కాదు. అబ్బో, చెప్పు. చూడు పాప, ఆదివారం ఒక అమ్మాయిని చూసి సోమవారం అమ్మాయిని ప్రేమిద్దాం డిసైడ్ అయ్యి మంగళవారం ప్రేమించి బుధవారం తిరిగేసి లక్షవారం అమ్మాయి నచ్చక శుక్రవారం హ్యాండ్ ఇచ్చి శనివారం సైడ్ అయిపోయి టైప్ నేను కాదు. ఒక్క ఛాన్స్ ఇచ్చుడు, రిజిస్ట్రేషన్ లేకుండా గుండెల్లో గుడి కట్టేస్తా. మీరు బాగా నచ్చేసారండి. మా ఫ్రెండ్ ఇంత నుంచి చాలా కష్టపడుతున్నాడు, తనతో కూడా కొంచెం మాట్లాడతారా? సరే. హాయ్. హలో, ఇంకేంటండి విశేషాలు? ఏట్రా బాబు, ఏ మాటలు తెలియట్లేదు. ఛార్జింగ్ 2% ఉందండి. చార్జర్ తెమ్మంటాడా ఏంటి? అది నాకెందుకు చెప్తున్నారు? ఏంటండి అలా ఊగుతున్నారు? అదేదో స్టెప్ గుర్తొచ్చి. హో, మీరు డాన్స్ చేస్తారా? నో, ఐ యామ్ వెరీ గుడ్ ఓ, డాన్సర్. రియల్లీ? కనెక్ట్ అవుతున్నట్టు ఉంది. మొన్న రీసెంట్గా వీడియో తీసాం, చూడండి, బాగుంటది. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, జల్దీగా నూరావే సంధ్యా మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి, రావాలని ఉంది బాగా మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి. అరే చీడి గింజలో చిల్లరలో, అరే పత్తి గింజలో పల్లారలో. ఎలా ఉందండి? శవాల ముందు ఎప్పుడైనా ట్రై ఏంటే? చేశారా? ఏం లేదు, సూపర్ అంటున్నా. అంతే అండి, బేసికల్ నేను చాలా ఓపెన్ మైండెడ్. ఏది ఎక్కడ ఓపెన్ గా లేదు కదా? జోక్ బాగుంది కానీ నవ్వురాలే. అది నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తానండి. ఓ, ఇంత ప్రాక్టికల్ గా ఉంటే ఈ పాటికి ఎవరినైనా లవ్ చేసి ఉండాలి కదా. దొరికిపోయి ఉన్నాం, అర్జెంట్ టాపిక్ మార్చాలి. ఇంకేంటండి? మీరు ఎన్ని చెప్పినా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు కదా. గ్యారంటీ ఉండడానికి ఇదేం గోల్డ్ షాప్లో గోల్డ్ కాదు. ప్రేమకు కావాల్సిన గ్యారంటీ కాదు, క్లారిటీ. 1 సెకండ్. హలో, ఎక్కడున్నావు బేబీ? వెళ్దామా? టైం అవుతుంది. అప్పుడే 1 అవర్ అయిపోయిందా? మీతో ఉంటే అసలు టైమే తెలియట్లేదు. అసలు నన్ను ఎందుకు ప్రేమించారు? జనరల్గా అబ్బాయిలందరూ అమ్మాయిలు అందం చూసి ప్రేమిస్తారు, కానీ నేను మిమ్మల్ని చూడగానే ప్రేమించేశాను. మీరు నాకు నచ్చేసారండి. టైం అవుతుంది, వెళ్దామా? ఏయ్, నాకు కూడా అదే కదా చెప్పు. నాకు కూడా అదే కదా చెప్పావు. రే, నీకు ఇప్పుడు చెప్పిందిరా. సరే కానీ ఎంతకీ ఎవరిలో చేస్తున్నావు మా ముగ్గురులో?
టైం అవుతుంది పద. ఎందుకు ఆడావుడు? హీఈస్ మై బాయ్. మరి ఇప్పుడు దాకా మాతో చేసిందేంటి? ఒకసారి సీన్ రివైండ్ చేసుకోండి. టైం ఎంతండి? 12 అయిందండి. 1 సెకండ్. హలో, ఎక్కడున్నావు బేబీ? అసలు నీకు మేనర్స్ ఉందా? అసలు ఏమనుకున్నావు? ఇందాక నుండి చాలా ఎక్కువగా మాట్లాడాం. ఇన్ఫాక్ట్ చాలా తెలివిగా మాట్లాడాం. ఒక అమ్మాయిని లవ్ చేసే ముందు మీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి ఉన్నారని గుర్తించు. వాళ్ళనైతే ఎలా లవ్ చేస్తావో ఆ అమ్మాయిని కూడా అలానే లవ్ చేయి. లవ్ చేయడం తప్పంటం లేదు. ఆ లవ్ అంటే ఏంటో తెలుసుకో. ఆ లవ్ కున్న వాల్యూ ఏంటో తెలుసుకో. ఇదంతా మిమ్మల్ని హర్ట్ చేయాలని చెప్పలేదు అండ్ చేయలేదు. ఒకవేళ నా వల్ల మీరు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఏం చెప్పిందిరా? అది మనల్ని తిట్టిందిరా. శాడీస్ చదవా? Please subscribe to Focus Creations. ఏమై రకం నువ్వు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫోకస్ క్రియేషన్స్ అండ్ సాయి దీపక్.